దేవ ఏంటిది మరీ ఎక్కువ అవుతుంది. నేను విన్నదంతా మర్చిపోవాలంటే ఈ జన్మంతా తాగినా సరిపోదురా. నన్ను మా ఇంట్లో నుంచి నెట్టేశారా. నేను మా ఇంట్లో లేవు. దేవన్న నేను చెప్తున్నాను, వదలరా. అందరూ చూస్తున్నారు దేవ. విన్నయ్యరా, అందరూ వినాలి. సారీ. నీకు చాలా టెన్షన్ గా ఉంది కదూ? మీరెవరు? నేను సేవియర్, వాడు ఆంటోనీ, వీడు జేమ్స్. ఓ, మీరంతా బ్రదర్స్? అవును, బ్రదర్సే. మాకు చెల్లి కూడా ఉంది, నీకు తెలిసే ఉంటుంది, నాన్సీ. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. నేను కొంచెం. పర్వాలేదు, నీ విషయాలన్నీ మాకు తెలుసు. నిన్న ఇంట్లో నుంచి బయటికి పంపించారు కదా. ఇలాంటి గంటేక ఇంట్లో ఉంచుకుంటారా? చూడండి, ఏమైనా మాట్లాడుకోవాలంటే ఉదయం మాట్లాడుకుందాం. దేవా నువ్వురా. నువ్వు ఆగవయ్యా. మా కాబోయే బావగారితో మేము మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలున్నాయి. సోదరా, నువ్వు కాస్త పక్కకుండు, మేము చాలా మాట్లాడుకోవాలి. కుక్కలారా, దేవన్న మెల్లగా. నన్నెవరో ముట్టుకోవద్దురా. ఇంతకీ ఫాదర్ ఎక్కడా? ఎవరది? నేనొక అనాథను ఫాదర్. ఏంటి దేవా ఎలా వచ్చావు? అవును ఫాదర్, జమీందారు దేవానే. ఇప్పుడు అన్నీ కోల్పోయి రోడ్డు మీదకొచ్చి పడిన దేవానే. మీరు కొంచెం చోటిస్తారా? ఏం మాటలు దేవా? మాకేం తెలియదు ఫాదర్. ఆ అమ్మాయి ఎవరైనా అడిగితే దేవన్న ఏ విషయం చెప్పట్లేదు. మీరైనా అడిగి చూడండి, ఎలాగైనా మనకి తెలియాలి. దేవా, నీ మీద నాకేనాడో తప్పుడు అభిప్రాయం కలగలేదు. చెప్పు, ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నేనది చెప్పలేను ఫాదర్. కొంతమంది జన్మ అంతే. ఏ పాపము చేయకపోయినా ముందు జన్మల పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. నేనిలా ఇక్కడికి రాకూడదని తెలుసు, కానీ నేను వెళ్ళడానికి ఇంకో చోట్లేదు ఫాదర్. నీ కోసం అందరికన్నా ఎక్కువ బాధపడుతూ, తను విన్నదేది నిజం కాకూడదని ప్రార్థిస్తూ, నీ కోసం ఎదురు చూస్తూ లోపల ఓ అమ్మాయి ఉంది. నాన్సీ, నేను ఫాదర్. లేదు, నీ గురించి విన్నది ఏది నేను నమ్మలేదు, కానీ ఆ అమ్మాయి ఎవరని నాకు తెలియాలి. అది నేను నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను నీకది చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? చెప్పకూడదు కనుక. సరే, నేను అడగను, కానీ నేను ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. నాన్సీ, దేవా, మీ ఇద్దరికి పెళ్లి జరగాలని ఎక్కువగా కోరుకున్నవాణ్ణి నేను. నిజమేంటో నాకైనా చెప్పు. చెప్పకూడదు ఫాదర్. ఆ క్రీస్తు దేవుడు చెప్పొద్దు అన్న మాటలు మీకు వినిపించడం లేదా? నాకు వినిపిస్తుంది. వినండి ఫాదర్, చెప్పొద్దు అంటున్నాడు. దేవా, చెప్పకూడదు ఫాదర్. చెబితే నేను మహాపాపం చేసిన వాడిని అవుతాను. ఇంకా ఈ విషయంలో అందరూ నన్ను బలవంతంగా సిలువెక్కిస్తారు అనుకుంటే నువ్వే కాపాడు తండ్రి అని అడుగుతాను. దేవా, నాన్నగారు రమ్మన్నారట. ఏంటి, ఆ నాన్సీ వాళ్ళంటి దగ్గర నుంచి ఎవరూ రాలేదు. వాళ్ళేమైనా కబురు పంపించారట్రా? వాళ్ళేదో అర్జెంట్ పని మీద వెళ్ళారట. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, త్వరలోనే వస్తానని చెప్పారు. మన దేవా ఒక్క మాట కూడా చెప్పకుండా
వాడు కర్ణాటక వెళ్ళిపోయి కనీసం ఫోన్ కూడా చేయలేదు. అన్నయ్య ఇందాకే ఫోన్ చేశాడు తాతయ్య. అక్కడ చాలా పనులున్నాయంట. ఆ, ఏది ఏమైనా వాళ్ళొచ్చి ఈ పెళ్లి ఖాయం చేస్తేనే కాని నాకు మనశ్శాంతి ఉండదు. మీ పాదాలకు నమస్కారం చేసుకోవచ్చా? ఏమిటి నువ్వు చేస్తున్న పని? నన్ను క్షమించమని అడగటానికి వచ్చాను. మీ ముందు నుంచిన యోగ్యత కూడా నాకు లేదు, కానీ వినకూడదు ఒకటి విన్నాను. మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూసినందుకు సంతోషం. రా లోపలికి రా. వాడిని ఇక్కడి నుంచి పంపించేశారని తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ వాడికి తగిన శిక్ష పడింది. నువ్వేం చెప్తున్నావయ్యా? అవును, నేనొక నీడలాగా వాడి వెంట ఉన్నప్పుడు అన్నీ భరిస్తూ వచ్చాను. మీకెవరికి ఏమీ తెలియదు. కర్ణాటకలో వాడు సంపాదించిన డబ్బంతా ఆ అమ్మాయి కోసమే ఖర్చు పెడుతున్నాడు. దేవా మీరనుకున్నంత మంచివాడు కాదు, చాలా నీచమైన గుణం కలవాడు. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, వాడికి చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉంది. ఒకసారి వాడిని పోలీసులు పట్టుపోయినప్పుడు జామీన్ ఇచ్చి నేనే బయటికి తీసుకొచ్చాను. దేవుడా, ఏమిటిదంతా? ఏమిటి మధు నువ్వు చెప్పేది? మధు, నా తమ్ముడు దేవా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అవును, మీ తమ్ముడు దేవా గురించి. వాడికి నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ వాడు వెళ్ళలేదు. అందుకే నాకు వాడితో తిరగటం ఇష్టం లేదు. ఎక్కడో వీధుల్లో అనాథలు అడుక్కుంటూ బతకవలసిన నాకు ఒక పునర్జన్మ ఇచ్చిన ఈ కుటుంబంతోనే ఉంటాను. దయచేసి నాకు ఇక్కడ ఉండటానికి అవకాశం కల్పించి. మేము ఇబ్బందుల్లో పడి బాధపడుతున్నప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయటానికి సరైన సమయంలో నువ్వు వచ్చావు. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు. ఆ తప్పుకి కారణాలు ఎన్నో ఉండొచ్చు. నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపడ్డావంటే అదేరా మానవ ధర్మం. బాబు, నాన్న, ఇక నుంచి దేవాకి బదులు వీడేరా నీ తమ్ముడు. చాలా సంతోషం. ఈ జన్మకి నాకు ఇది తాతయ్య. ఎవరు? ఏంటి, ఏం మాట్లాడవు? నేను తాతయ్య. కాస్త దగ్గర చూస్తాను. మీరు నన్ను గుర్తుపట్టలేరు తాతయ్య. నువ్వెవరో చెప్పు నాయనా. నేను మధుని, సుమిత్ర కొడుకుని. ఇక్కడ పక్కన కూర్చో, నేను నిన్ను బాగా చూడాలి. నీకు 13 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నీ రూపమే నా మనసులో అలాగే ఉంది. ఇప్పటికీ నీకు నా మీద కోపం ఉంది కదూ? లేదు తాతయ్య, అంతా నా తలరాత. చనిపోయిన నా తల్లిదండ్రుల స్థానంలో మీరు తప్ప నాకెవరూ లేరు. మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది తాతయ్య. చేసిన తప్పులను మన్నించి నన్ను క్షమించండి. ఏమిటి బాబు అంటున్నా?
క్షమాపణ అడగాల్సింది నేను. నిన్ను ఆ నరకంలోకి నెట్టడానికి నేను ఒక కారకుణ్ణే. కానీ ఇప్పుడు అన్నిటికీ పరిహారంగా నువ్వు నా చివరి రోజుల్లోనైనా నా దగ్గరకు వచ్చి మనశ్శాంతిని కలిగించావు. అది నా పూర్వజన్మ సుకృతం. మావయ్య, నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన విషయం తెలిసి నేను దేవకి ఎంతో బాధపడుతూ నీకోసం ఎదురు చూస్తున్నా. జరిగింది ఏదైనా నువ్వు తప్పు చేయవని మాకు బాగా తెలుసు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు తప్పకొస్తుంది. ఆ భగవంతుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఇల్లు మాత్రం నీది కదా. నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఏంటో నీ విన్నదంతా. ఎరా నువ్వురా. ఎవరిదేవా కాకినాడ అమ్మాయి? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? అది నీకు అనవసరం. తెలియాలి, తప్పకుండా తెలియాలి. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశారన్న విషయం విని 18 సంవత్సరాలుగా ఆ గుమ్మం తొక్కని నేను నీకోసం వెళ్ళాను. కేవలం నీకోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మీ నాన్న కాళ్ళు పట్టుకున్నాను. కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ లోకంలో నచ్చని వాడివి నువ్వొక్కడివేనంట. వాళ్ళేమైనా చెప్పని, నీకోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధం. నాతోనైనా నిజం చెప్పు. ఎవరో అమ్మాయి? అది నీకు అనవసరం అని చెప్పాను కదా.